అంటే ప్రజలకి ఏదో ఒక చేయాలనేటువంటి ఒక యాంబిషన్ ఉంటుంది. అలాంటిది పర్ణికారెడ్డికి ఏ యాంబిషన్తో ఎమ్మెల్యేగా అయ్యారంటే? యాంబిషన్ ఉండే అండి. ఎందుకంటే మా నారాయణపేట్ నియోజకవర్గం ముందు నుంచి కూడా ఇప్పుడు మీరు చూసుకుంటే ఎక్కడ చూసినా కూడా నారాయణపేట అంటే వెనుకబడ్డ ప్రాంతం అని చెప్తారు. ఇప్పుడు ఇట్ ఈస్ నాట్ సంథింగ్ కొత్తగా కాదు చెప్పేది, ముందు నుంచి కూడా అంటారండి. ఇప్పుడు మాది ఏంటంటే ఫస్ట్ మున్సిపాలిటీ అని అంటారు. నారాయణపేట మున్సిపాలిటీ అంటే ఫస్ట్ మున్సిపాలిటీ. అసలు మాది ఫస్ట్ మున్సిపాలిటీ లాగానే లేదండి ఇప్పుడు మీరు చూసుకుంటే. అంటే మేము ఎంత వెనుకబడ్డామో అనేది మీరు అక్కడే దృష్టి పెట్టవచ్చు. ఇంకా వలసలు పోయే ప్రాంతం అంటారు. ఎందుకంటే మాకు వాటర్ ఉండదు, సాగునీరు ఉండదు, అగ్రికల్చరల్ చేసుకుందామంటే నీళ్ళు ఉండవు. సో ఇవన్నీ ఇష్యూస్ ఉన్నాయండి. సో అవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని వాటిని ముందుకు తీసుకెళ్దామనే ముందుకు వచ్చాము. ముందు నుంచి కూడా సోషల్ సర్వీస్ అనేది చేసుకుంటూ వచ్చాము. ఈసారి ఏంటంటే మాకు అధికారం వచ్చింది కాబట్టి తప్పకుండా జనాల కోసం పనిచేస్తాం. వాళ్ళకి కావాల్సినవి కూడా ఏదైతే మెయిన్ ఇష్యూ అనేది సాగునీరు తాగునీరు ఉన్నదో దాంతో వచ్చేది మాకు కొడంగల్ నారాయణపేట ఎత్తిపోత పథకాలు ఏదైతే ఉందో జియో 69 అంటాం దాన్ని. సో అది ఏదైతే ఇంప్లిమెంట్ కాలేదో ఇప్పటి వరకు దాన్ని ఇంప్లిమెంట్ చేసుకొని ఆ ప్రాంతాన్ని కొంచెం మనకు సస్యశ్యామలం చేస్తే మాకు వలసలు అనేది కూడా తగ్గుతాయి. తర్వాత జనాలు కూడా అక్కడ సంతోషంగా ఉంటారు. దట్ ఈస్ ద ఓన్లీ థింగ్ దే ఆర్ ఆస్కింగ్ ఫర్. కూడా మాకు ఎక్కడ పోయినా కూడా మాకు వాటర్ వస్తుందా రాదా అనేది ఒకటే దీంతో అడుగుతున్నారు. దాంతోపాటు మిగతా అన్ని కూడా సంక్షేమ పథకాలు చేసుకుంటూ ముందుకెళ్తామండి. అంటే మీ జిల్లాకే చెందినటువంటి వ్యక్తి, ఉమ్మడి జిల్లాకు చెందినటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి కావడం మీకు ప్లస్ పాయింట్ అంటారా కాదా? తప్పకుండా ప్లస్ పాయింట్ అండి. ఇప్పుడు మాకు నారాయణపేట అంటే మాకు పక్కనే, మీకు చూస్తే పక్క కాన్స్టిట్యున్సీ కొడంగల్. మాకు నారాయణపేట జిల్లాలో కూడా కొడంగల్ కొన్ని మండలాలు కూడా మాకు వస్తాయి. సో ఆబ్వియస్లీ ఇట్ ఈస్ అ ప్లస్ పాయింట్ మాకు. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు కూడా వచ్చి ఆ రోజు ప్రచారం టైంలో సభలో చెప్పింది కూడా, ఆయన చెప్పింది మాకు చాలా సంతోషమైంది. ఏంటంటే పక్క పక్కన ఉంటాం కాబట్టి హైదరాబాద్ సికింద్రాబాద్ లాగా చూసుకుంటానని కూడా చెప్పడం జరిగింది. సో దట్ ఈస్ అ బిగ్ ప్లస్ ఫర్ అస్. సో తప్పకుండా విల్ వర్క్, ముందుకెళ్ళి కలిసి పనిచేస్తామండి. మీరు గెలిచిన తర్వాత రేవంత్ రెడ్డి నుంచి కాల్ వచ్చినప్పుడు, ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు, రేవంత్ రెడ్డి నుంచి కాల్ వచ్చినప్పుడు ఆయన మీతో అన్న మాటలేంటి? కంగ్రాచులేట్ చేశారండి. ఫస్ట్ థింగ్ దగ్గర తీసుకొని నేను అన్న అని పిలుస్తానండి. సో చెల్లమ్మ మంచిగా చేసుకో, కలిసి చేసుకుందాం అన్న మాట అయితే చెప్పారండి. మీ ఫ్యామిలీ గురించి మాట్లాడుకున్నప్పుడు, ఎందుకంటే తాతయ్య గారు, నాన్నగారు తర్వాత మీ బాబాయ్ రాజకీయాల్లో ఉన్నారు, మీ అత్త కూడా రాజకీయాల్లో ఉన్నారు. సో ఇంత సినారీ ఉన్నప్పుడు మీరు డైరెక్ట్గా రాజకీయాల్లోకి రాలేదు. ఏం జరిగింది? మీరు డైరెక్ట్గా రాజకీయాలు రాకుండా ఎవరైనా అడ్డారా, లేకపోతే ఎవరైనా అడ్డుకున్నారా? ఏం జరిగింది? లేదండి, రాజకీయాల్లోకి నాకు రావాలి అని ముందు నుంచి కూడా థాట్ లేకుండే. యాక్చువల్లీ చెప్పాలంటే నేను ఎప్పుడైనా డాక్టర్ అయ్యి వచ్చి అక్కడ ప్రజాసేవ చేసుకుందాం అనేది ముందు నుంచి ఉంది. ఎందుకంటే దట్ డ్రీమ్ వాజ్ డ్రీమ్డ్ బై మై డాడ్ అండ్ మై గ్రాండ్ ఫాదర్. సో వాళ్ళకి ఏంటంటే వాళ్ళు చిన్నప్పుడు, నేను చిన్న ఉన్నప్పుడు ఏం చేసేవాళ్ళు తాతయ్య నా పప్ప అని అడిగేటప్పుడు వాళ్ళు అన్నారు ప్రజాసేవ చేసుకుంటున్నామంటే నేను ఆ చిన్న వయసులోనే అన్నాను, అవునా ఎలా చేస్తారని అడిగాను. అయితే నువ్వు చేస్తావా అని అడిగారు. అయితే చేస్తాను నేను కూడా, మీరు చేస్తాను కాబట్టి నేను కూడా ఆబ్వియస్లీ ఏంటంటే పెద్దోళ్ళు ఏది చేస్తే చిన్నోళ్ళు అదే చేద్దాం అనుకుంటారు కాబట్టి చేస్తాను, ఎందుకు చేయను అన్న. అయితే ఒక పని చేయమ్మ, డాక్టర్ అయ్యి వచ్చి ప్రజాసేవ చేసుకో ఇక్కడ. ఎందుకంటే మన నారాయణపేటలో చాలా వరకు ఏంటంటే హెల్త్ సెక్టర్ అనేది కూడా చాలా తక్కువ కాబట్టి అక్కడ డాక్టర్ అయ్యి వచ్చి చేసుకో అని చెప్పడం జరిగిందండి. సో ఓకే అని చెప్పి వాళ్ళ కళ నెరవేర్చడానికి నేను డాక్టర్ అయ్యాను. యాక్చువల్గా మధ్యలో స్పోర్ట్స్ పర్సన్గా అయ్యారు కూడా. అవును. ఎట్లా అది ఇంకా ఏంటంటే అండి చిన్నప్పటి నుంచి కూడా ఏంటంటే రాజకీయాలు ఇంట్లో చూస్తూ వచ్చారు కాబట్టి మా మదర్ చిట్టెం లక్ష్మి గారు ఏంటంటే షీ డింట్ వాంట్ పిల్లలు టు గ్రో విత్ దట్ ఇదండి, రాజకీయాలు చూసుకుంటే పెరగొద్దు, ఎందుకంటే ఎక్కడో డిస్టర్బెన్స్ ఉంటుంది, సడన్గా ఏంటంటే పొగరు వస్తుందేమో పిల్లలకి అన్న దీంతో భయపడేవారు. ఎప్పుడు కూడా గ్రౌండెడ్గా పెంచారు. సో గ్రౌండెడ్గానే పెరిగాము. దాంట్లో ఏంటంటే నేను 6 years ఉన్నప్పుడే నాకు స్పోర్ట్స్లోకి డైవర్ట్ చేయడం జరిగింది. సో ఇట్ వాజ్ లైక్ అ డైవర్షన్ అండ్ ఐ వాజ్ వెరీ హ్యాపీ విత్ దట్ డైవర్షన్. సో స్పోర్ట్స్ అనేది కూడా నాకు చాలా ఇష్టం. సో ఐ ప్లే ఎవ్రీథింగ్ అండి, వాట్ ఎవర్ ఇస్ దేర్ యు ఆస్క్ మీ టు ప్లే, ఐ లెర్న్ అండ్ ప్లే ఆల్సో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.